హాయ్ అండి. పెసరట్లు క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. నాకు తెలిసిందైతే చెప్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి మనం పెసలను అయితే తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక చిన్న గ్లాస్ తోటి అయితే పెసలు తీసుకున్నాను. సేమ్ అలాగే అదే గ్లాస్ తోటి బియ్యం కూడా తీసుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. రెండు సమపాళ్ళలో తీసుకోవాలి. అంతేకాకుండా ఇవి రెండు అరగంటకు మించి ఎక్కువసేపు అయితే నానబెట్టకూడదండి. సో అరగంట సేపు నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని మెత్తగా కాటుకులాగా రుబ్బుకోవాలన్నమాట. ఉప్పు వేసుకొని ఇంకా మన పెసరట్టు పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని చక్కగా పల్చగా దోశలు అయితే పోసేసుకోవచ్చు. ఇక్కడ నేను అల్లం దోశ అయితే వేస్తున్నానండి. అందుకని కొంచెం మందంగా వేశాను. సన్నగా వేసుకుంటే గాన అసలు దోశలు మాత్రం క్రిస్పీగా భలే వస్తాయండి. వేసి ఈ అల్లం దోశని నేతితో వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారా, అసలు దోశ అయితే మాత్రం చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అరగంటకు మించి ఎక్కువ నాననివ్వకండి. అప్పుడు దోశలు మనకి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సమపాళ్ళల్లో తీసుకోవాలి బియ్యము అండ్ అలాగే పెసలు కూడా. అప్పుడు దోశలు అనేవి మనకి గట్టిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అంటే చాలామంది గట్టిగా క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు కదండి, వాళ్ళ కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.